గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో వడగాలులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఈ మ్యాప్ను పరిశీలించినట్లయితే మధ్య జిల్లాల్లో అంటే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యాయి. వీటివి ధనాత్మక విచలనం 4 నుంచి 7 డిగ్రీల వరకు కొన్ని ప్రాంతాలలో నమోదయ్యాయి. ముఖ్యంగా జంగమహేశ్వరపురం, బాపట్లలో గరిష్టంగా 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తరువాత నర్సాపూర్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కన్నా ధనాత్మక విచలనం 7.4 డిగ్రీలు ఉన్నది. బాపట్లలో 6.8 డిగ్రీల గరిష్ట విచలనం మరియు మచిలీపట్నంలో 5.4 డిగ్రీల ధనాత్మక విచలనం నమోదయ్యాయి. అంటే ఆ ప్రాంతాలలో వడగాలులు లేదా తీవ్ర వడగాలులు గడిచిన 24 గంటల్లో నమోదయ్యాయి. ఇక ప్రస్తుత పరిస్థితి రాబోయే 5 రోజుల్లో మొదటి 4 రోజులు కోస్తా జిల్లాల్లో వడగాలులు వీచే పరిస్థితిని సూచిస్తున్నాయి. 5వ రోజు కూడా వార్మ్ అండ్ హ్యూమిడ్ అంటే వేడిమితో కూడిన తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం కోస్తా జిల్లాలకు ఉంది అని సూచిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి రోజు నుంచి 4వ రోజు వరకు కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. వడగాళ్ల పరిస్థితి ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. అక్కడ హై టెంపరేచర్ ఇంపాక్ట్ అంటే అధిక ఉష్ణోగ్రత ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతం. ఆ ప్రాంతాలలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వల్నరబుల్ సెక్షన్స్ అంటే ఈజీగా ప్రభావం చూపబడే వర్గాలైన వృద్ధులు, మహిళలు మరియు గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, ఇంకా వ్యాధిగ్రస్తులు ఈ ప్రభావం నుంచి మరింత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకొని తమను తాము రక్షించుకోవాలి. ఇక జిల్లాల వరకు స్పెసిఫిక్గా వచ్చినట్లయితే కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురంతో పాటుగా ఉత్తర కోస్తా జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ మరియు కాకినాడ జిల్లాల్లోని 1-2 చోట్ల ఈ పరిస్థితి ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. ఇక మిగిలిన జిల్లాలైన నెల్లూరు, అల్లూరి సీతారామరాజు, పోలవరము మరియు అనకాపల్లి జిల్లాల్లో 1-2 చోట్ల వడగాళ్ళు వీచే అవకాశం ఉండే పరిస్థితి మోడరేట్గా ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశాము. వార్మ్ అండ్ హ్యూమిడ్ అంటే వేడిమితో కూడిన అసౌకర్యమైన తేమతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉన్న 4 జిల్లాలు ముఖ్యంగా ఉత్తర కోస్తా బాహ్య జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మరియు విశాఖపట్నంలో రాబోయే 24 గంటల్లో అసౌకర్యమైన వాతావరణాన్ని సూచించే ఎల్లో అలర్ట్ జారీ చేయటం జరిగింది. ఇప్పుడు మీకు ప్రస్తుతానికి హిస్టారికల్ రికార్డ్స్ని కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో హీట్ ఇంపాక్ట్ చూపించే పరిస్థితులే కనిపిస్తున్నాయి.